సార్ నమస్తే అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ అండి. అంటే వెటర్నరీ డాక్టర్ గవర్నమెంట్. సార్ మీరు గవర్నమెంట్ డాక్టర్ కాబట్టి నేను ఒక చిన్నది ఉద్యోగస్తుల తరపున సార్ అసలుకి ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంది అనే మాట కొన్ని ఉద్యోగ సంఘాలు చేస్తున్న వ్యాఖ్యలు నిజమే అంటారా అది? లేదండి, పోయినసారి గవర్నమెంట్లోనే ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడ్డారు. మా అందరికీ పెన్షన్లు రావటం అంటే చాలా గొప్పగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు అడిగేవాళ్ళు, మీకు పెన్షన్ వచ్చిందా, మీ పెన్షన్ వచ్చిందా అని. చాలా ఏరియాస్ చాలా లేటుగా చేసేవాళ్ళు, చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మాత్రం ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా వరకు సెటరేట్ అయినాయి. అన్నీ అవుతున్నాయి అని చెప్పలేను కానీ ఆయన చేసిన ఎకనామిక్ మెస్లోంచి బయటపడి ఇవాళ కొంచెం బెటర్ పొజిషన్లోకి వచ్చారు. ఎంప్లాయీస్కి శాలరీస్ కానీ పెన్షన్స్ కానీ చాలా బెటర్గా వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. మరి డిఏ ఏరియర్స్ కానీ లేదంటే పిఆర్సీ వేయటం కానీ ప్రభుత్వానికి చేతగాటం లేదు, ప్రభుత్వం ఉద్యోగస్తులను మోసం చేస్తుంది అంటూ సచివాలయ ఎంప్లాయీస్ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు, మరి దానికి ఏం చెప్తారు? అంటే ఇవన్నీ కొంతమంది ఎంప్లాయీస్ కూడా పొలిటికల్గా తయారైపోయారండి. ఈ వెంకటరామరెడ్డి అనే అతని గురించి మన అందరికీ బాగానే తెలుసు. అతను ఆ టైంలో ఒక పార్టీని నమ్ముకొని పార్టీ కార్యకర్తలాగా పనిచేశాడు. ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేస్తున్నాడు. అయినా గవర్నమెంట్ కూడా కొంత యాక్టివేట్ అవ్వాలా, తన ఫోకస్ చేసుకోగలగాలి మనం ఏం చేస్తున్నాం అనేది. చాలా బెటర్గా చేస్తున్నా కూడా ఇవాళ ప్రతిపక్షం కూడా మనం క్యాపిటల్నే చూద్దాము. క్యాపిటల్ అంటే ఏంటంటే ఒక రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. దాని నుంచి మనకి గుండెకాయ నుంచి మనకు రక్తం ఎలా అన్ని అవయవాలకు వెళ్తుందో అలాగే క్యాపిటల్ నుంచి వచ్చే ఇన్కమ్ అంతా కూడా ఇవాళ హైదరాబాద్ని తెలంగాణ వాళ్ళు కోరుకున్నారంటే విపరీతమైన ఇన్కమ్ హైదరాబాద్లో ఉంది, విపరీతంగా డెవలప్ అయింది. ఇవాళ భారతదేశంలో హైదరాబాదు ఒక పెద్ద అది క్యాపిటల్గా తయారైంది. అట్లనే ఆంధ్రప్రదేశ్లో ఏమైంది, క్యాపిటల్ లేని రాష్ట్రం అయిపోయింది. ఉన్న క్యాపిటల్ని చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా పొలాన్ని సేకరించి ఒక నీటి వసతి ఉన్న ఏరియాలో ఏర్పాటు చేసి మంచి క్యాపిటల్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన పెట్టాడు. దాంట్లో ఎవరు వ్యతిరేకించిన అవసరం లేదు. కానీ దురదృష్టవశాత్తు రాజకీయాల్ని పరమావధిగా చేసుకొని వాళ్ళ మన క్యాపిటల్ని చంపుకుంటూ మన యొక్క ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసుకుంటున్నాం. ఇలాగే రాజకీయాలు కొనసాగితే కొన్నాళ్ళకి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బీహార్ లాగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. రేపు ప్రతిపక్షం కానీ గవర్నమెంట్ కానీ కొన్ని విషయాల్లోనే కలిసి వెళ్ళాలి తప్పితే క్యాపిటల్ని చంపేద్దాం అనే ఆలోచన ప్రతిపక్షానికి మంచిది కాదు. ఈ మావిగను ఇవన్నీ కూడా తాత్కాలికంగా పెట్టే ఇది, కానీ ఉన్న క్యాపిటల్ డెవలప్ అవుతుంది. దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతే రాష్ట్రానికి ప్రజలకి మంచిది. వేరే ఇష్యూస్ ఉంటే మాట్లాడుకోవచ్చు. ఓన్లీ క్యాపిటల్ కేంద్రంగా చూసుకొని ఒక కులాన్ని బూచిగా చూపించి చంద్రబాబు నాయుడిని అటాక్ చేసేటటువంటి పద్ధతి అది రాష్ట్రానికి ప్రజలకి మంచిది కాదు. ప్రతిపక్షం కూడా ఆలోచించుకొని కొన్ని విషయాల్లోనే కలిసి వచ్చి క్యాపిటల్ని అభివృద్ధి చేస్తే దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. కొంత అన్ని కార్యక్రమాలకి డబ్బు అనుకునే అవకాశం ఉంది. వాళ్ళ కార్యక్రమాలు ఏ చేయాలన్నా సరే ఖర్చు పెరిగిపోతుంది, ఆదాయం రావట్లేదు. క్యాపిటల్ అభివృద్ధి అనేది ఏదో విధంగా వివాదాస్పదంగా మారిపోతుంది. దీనివల్ల పెట్టుబడులు తగ్గటమే ప్రతిపక్షం ఆలోచన అయితే అది చాలా దురదృష్టకరం అనుకోవాలి. పెట్టుబడులు రావాలా, రాష్ట్రం డెవలప్ అవ్వాలనే కోరిక అందరిలో ఉండాలి, ప్రజల్లో కూడా ఉండాలి. అంటే ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే సార్, అభివృద్ధి అనేది కేంద్రీకృతం అవుతుంది, ఇది వికేంద్రీకరణ కావాలి కదా, రాజధాని ఎక్కడికైనా మారిస్తే ఇప్పుడు మావిగన్ అంటూ 3 ప్రాంతాలు ఏదైతే చెప్పామో ఈ 110 కిలోమీటర్ల ఏరియా అనేది హైవే పక్కగా విస్తరించింది కాబట్టి ఇది త్వరగా అభివృద్ధి చెందుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. అందున ఇక్కడ 2 లక్షల కోట్లు పెట్టేదానికన్నా అక్కడ 20,000 కోట్లు పెడితే అయిపోతుంది కదా అనేది ఆయన వాదన సార్. మరి దానికి ఎలా చూడాలంటారు? మావిగన్ అనేది హైవే పక్కమ్మ డెవలప్ చేయటం అనేది అసాధ్యమైన విషయం. ఎంతో ల్యాండ్, చాలా ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. ఇవాళ కావాల్సింది ల్యాండ్ పూలింగ్ అనేది ఇవాళ పరిస్థితుల్లో అసాధ్యమైన విషయం. మీరు 1 ఎకరం తీసుకోవాలంటేనే చాలా కష్టంగా ఉంది. అటువంటిది 36,000 ఎకరాలు 50,000 ఎకరాలు అవుతుంది. ఇప్పుడు అంత ల్యాండ్ బ్యాంకు మీకు అందుబాటులోకి వచ్చిందంటే మీకు అభివృద్ధి చెందే అవకాశం చాలా ఉంటుంది. దాన్ని మనం వనరులుగా వాడుకొని దాన్ని అభివృద్ధి చేసే మార్గం చూసుకోవాలి. కానీ మావిగన్ అని లేకపోతే కర్నూలు క్యాపిటల్ అని ఇవన్నీ కూడా ఏదో అమరావతిని చంపేద్దాం అనే భావంతో చెప్తున్నాయి తప్పితే ఇది ప్రజల మేలు కోరి చెప్తున్నట్టుగా నేనైతే అనుకోవటం లేదు. నేనేమి విమర్శించటం కాదు, ప్రజల్లో కూడా మార్పు రావాలి.
ఇలా ప్రతివాడు నేను అది మారుస్తే పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాత మార్చడం అనేది అది చాలా కష్టం అండి. మీరు చట్టం చేయగలిగింది రేపు వస్తే నేను అమెండ్మెంట్ చేసుకోలేనా? ఇప్పుడు రాజ్యాంగమే 110 సార్లు మార్చుకున్న వాళ్ళం మనం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట. లేదండి, పార్లమెంట్లో చట్టం మార్చడం అంత ఈజీ కాదు. దానికి చాలా మెజార్టీలు కావాలి, తర్వాత అందరూ ఒప్పుకోవాలి. ఇప్పుడు అందరూ ఒప్పుకొని అమరావతిని యాక్సెప్ట్ చేశారు కనుకనే అది ప్రెసిడెంట్ దగ్గర నుంచి గెజెట్ నోటిఫికేషన్తో విడుదలైంది. దాన్ని మళ్ళా మార్చాలంటే అది చాలా కష్టమైన విషయం, మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. మొత్తం పార్లమెంట్ చట్టం ఆ విధంగా జీవోలు మార్చుకుంటా పోతే పార్లమెంట్కే ఆ, విలువ తగ్గిపోద్ది. కాబట్టి అది వరకు చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ దాన్ని మార్చడం అనేది అసాధ్యమైన విషయం. మార్చుతాము అంటే అది వాళ్ళు చెప్పే మాట తప్పితే ప్రాక్టికల్గా అది సాధ్యమయ్యే పని కాదు. అది మార్చాలంటే చాలా కష్టం. చాలా కష్టం అని మీరు అంటున్నారు సార్. వాళ్ళు మాత్రం ఇది ఈజీగా జరిగిపోయే మ్యాటర్ అనే మాత్రం వాళ్ళు అంటున్నారు. అది ప్రజల్లోకి అలా తీసుకెళ్లే భావం అనేది చాలా తప్పు అనుకుంటున్నా నేను. ప్రజల్లో ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం వల్ల మేము ఏదో సాధిద్దాం అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ప్రజలకి రాష్ట్రానికి భవిష్యత్తును గురించి ఆలోచించి చేయాలి తప్పితే దీన్ని నేను ఖచ్చితంగా పాడు చేస్తాను అనేటటువంటి భావం ప్రజల్లోకి తీసుకెళ్ళటం అది దురదృష్టకరం అనే అనుకోవాలి. అంటే ఇప్పుడు ఎవరు వచ్చినా సరే రాజధాని మార్చడం కుదరదంటారు ఇక. అది సాధ్యం కాదండి. అంటే దీంట్లో ఎట్లుంటుందంటే అసాధ్యము ఏది సాధ్యం ఏది జరగదు అని చెప్పడం కాదు, కానీ ఏ విషయమైనా అసాధ్యం. అది అది ఊరక వాళ్ళు చెప్పుకున్నా కూడా అది జరిగే పని కాదు. అంటే ఎందుకని మరి పదే పదే మరి ఆయన ఎందుకని రెచ్చగొట్టే వ్యాఖ్యలు నేను వస్తే మారుస్తాను అంటూ, అమరావతి ఒక ప్రాంతం ఒక వర్గానికి చెందింది మాత్రమే అంటూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన మాట్లాడటం, మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన మాట్లాడటం అసలు ఎలా చూడాలంటారు? ఒక కులాన్ని టార్గెట్ చేయటం అనేది చాలా దురదృష్టం అండి. అందుట్లో ఎంతో అభివృద్ధి చెందిన కులం, 10 మందికి ఎంతో కొంత ఆసరాగా ఉండే కులం, డబ్బును ఉత్పత్తి చేసి 10 మందికి డబ్బును పంచే కులం అది. ఆ కులాన్ని దెబ్బతీయాలా అనుకోవటం అది మూర్ఖత్వమే అవుతుంది. ఇలా కులాల రాజకీయాలు కూడా రాష్ట్రానికి అంత మంచిది కాదు. వాళ్ళ దేశం అంతా అభివృద్ధి చెందే టైంలో అందరినీ కలుపుకొని వెళ్ళాలి. దురదృష్టం ఒక కులాన్ని టార్గెట్ చేయటం అది ఆ రాష్ట్రానికే మంచిది కాదు. ఆ కులం ఇబ్బందులు పడితే పడవచ్చు, కానీ అది జాతీయ రాజకీయాలకు కానీ రాష్ట్ర రాజకీయాలకు కానీ మంచిది కాదు. దాన్ని ఇప్పుడైనా తప్పించుకొని అందరూ కలిసి పనిచేయాల్సిందే. దీంట్లో ఉపయోగపడే వాళ్ళు ఆ కులం చాలా ఉపయోగపడిందండి. ఇవాళ దాన్ని నాశనం చేయాలా అనుకోవటం అది చాలా దురదృష్టం. ప్రజలు కూడా గమనించాలి, గమనించారని అనుకుంటున్నాను.